అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనందరికీ తెలిసిన ఎంతో గొప్పదైన రామాయణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, ధర్మం, త్యాగం, విజయం ఇలా ఎన్నో అంశాలు ముడిపడి ఉన్న శ్రీరాముని అద్భుత ప్రయాణం. పదండి, ఈ ప్రయాణంలోకి కలిసి వెళ్దాం. సరి, ఈ కథని మనం 4 ప్రధాన భాగాలుగా చూద్దాం. ముందుగా రాముడి జన్మం ఎలా జరిగింది, ఆ తర్వాత ఆయన నడిచిన ధర్మ మార్గం అంటే అందులోని కష్టాలేంటి, ఇక మూడోది అధర్మానికి ధర్మానికి మధ్య జరిగిన ఆ పెద్ద యుద్ధం, ఫైనల్గా రామరాజ్యం అంటే ఏంటి, దాని వారసత్వం మనకేం నేర్పుతుంది. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే అయోధ్య నగరంలో. ఆ నగరాన్ని పరిపాలించేది దశరథ మహారాజు. ఆయనకి అన్నీ ఉన్నాయి, కాని ఒక్కటే లోటు, సంతానం లేదు. తన రాజ్యానికి ఒక వారసుడు కావాలనే ఆయన తపనే ఈ కథకు ఒక దైవికమైన ఆరంభాన్ని ఇచ్చింది. అప్పుడు ఋషులంతా ఒకటే సలహా ఇచ్చారు, అదే పుత్రకామేష్టి యాగం. సరే అని దశరథుడు ఆ యాగం మొదలుపెట్టాడు. ఇక యాగం పూర్తయ్యే సమయానికి సాక్షాత్తు అగ్నిదేవుడే యాగకుండం నుంచి ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసం పాత్రను అందించాడు. ఆ పాయసాన్ని తన 3 రాణులకు పంచాక ఆ రాజుగారి కోరిక తీరింది. సాక్షాత్తు విష్ణుమూర్తి అంశంతో శ్రీరాముడు జన్మించాడు. రాముడి బాల్యం కూడా చాలా గొప్పగా సాగింది. తన ప్రియమైన సోదరుడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. అప్పుడే ఆ ఆశ్రమాన్ని పీడిస్తున్న తాటక అనే రాక్షసిని సంహరించాడు. అక్కడ్నుంచి మిథిలా నగరానికి వెళ్లి ఎవరూ ఎత్తలేని శివధనుస్సును అవలీలగా ఎత్తి సీతాదేవిని తన అర్ధాంగిగా చేసుకున్నాడు. అంత హాయిగా సాగిపోతున్న సమయంలో కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది. రాజభవనంలో జరిగిన ఒక చిన్న కుట్ర యువరాజుగా పట్టాభిషేకం జరగాల్సిన రాముడిని అడవులపాలు చేసింది. ఇది ఆయన జీవితంలో అత్యంత కఠినమైన దశ. కాని బహుశా అత్యంత ముఖ్యమైనది కూడా ఇదేనేమో. ఇంతకేం జరిగిందంటే, రాణి కైకేయి దశరథుణ్ణి పాతవరాలను గుర్తుచేసి 2 కోరికలు కోరింది. 1, తన కొడుకు భరతుడికి రాజ్యం. 2, రాముడు 14 ఏళ్లు అడవుల్లో ఉండాలి. వినడానికే చాలా కఠినంగా ఉంది కదూ. కాని రాముడు చూడండి, తన తండ్రి మాట కోసం, ధర్మం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, ఏమీ ఎదురు చెప్పలేదు. చిరునవ్వుతో ఆ కఠినమైన ఆజ్ఞను స్వీకరించాడు. నిజంగా రాముడు ప్రశాంతంగా వనవాసాన్ని అంగీకరించాడు. ఈ ఒక్క మాట చాలు ఆయన వ్యక్తిత్వమేంటో చెప్పడానికి. చేతికి రాబోతున్న రాజ్యాన్ని, అధికారాన్ని వదులుకోవాల్సొస్తే ఎంత బాధుంటుంది. కాని రాముడు మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. ధర్మం ముందు మిగతావన్నీ చిన్నవే అని ఆయన నమ్మకం. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అడవిలో జీవితం సాగుతున్నప్పుడు అనుకోనిది జరిగింది. ఒక బంగారు జింక, కాని అది మామూలు జింక కాదు, ఒక మాయాజింక సీత కంటపడింది. దాన్ని తీసుకురావడానికి రాముడు, ఆ తర్వాత లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఇదే సరైన సమయం అనుకున్నాడు లంకాధిపతి రావణుడు. ఆ రాక్షసరాజు సీతను అపహరించి తన రాజ్యమైన లంకకు ఎత్తుకుపోయాడు. ఇక్కడి నుంచే అసలు కథ మలుపు తిరుగుతుంది. సరే, ఇక కథం 3వ ఘట్టంలోకి అడుగుబెట్టాం. అధర్మంపై యుద్ధం. అంటే సీతను వెతకడం కోసం రాముడు పడ్డ తపన, ఆయన సంపాదించుకున్న స్నేహాలు, చివరికి ఆ మహాసంగ్రామం. సీతను వెతకడం మొదలుపెట్టాక రాముడు ఒంటరి కాలేదు. ఆయనకు ముందుగా వానరరాజు సుగ్రీవుడి స్నేహం దొరికింది. అది ఒక పెద్ద బలం. ఆ తర్వాత మనందరి హీరో హనుమంతుడు రంగంలోకి దిగాడు. భక్తికి, శక్తికి ప్రతిరూపమైన హనుమ 100 యోజనాల సముద్రాన్ని ఒక్క ఉదుటన దాటి లంకలో సీతమ్మ జాడ కనిపెట్టాడు. ఇక ఆ తరువాత జరిగిందే అసలు యుద్ధం. రావణ సంహారంతో ముగిసింది. యుద్ధంలో రావణుణ్ణి ఓడించాక అందరూ కలిసి అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ విజయం చాలా గొప్పది. కాని అక్కడికి వచ్చాక సీతకు ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది. అదే అగ్నిపరీక్ష. లోకం ముందు తన పవిత్రతను నిరూపించుకోవలసి వచ్చింది. ఆమె ఆ అగ్ని నుండి ఎలాంటి హాని లేకుండా బయటకు వచ్చి తన పవిత్రతను, నిర్దోషిత్వాన్ని చాటుకుంది. ఇక మన ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. అదే రామరాజ్యం, దాని వారసత్వం. రాముడి పాలన ఎలా ఉండేది, ఆయన ప్రయాణము మనకు చివరికి ఏం సందేశమిచ్చింది చూద్దాం. ఎప్పుడైనా రామరాజ్యం అనే పదం విన్నారా? అది కేవలం ఒక రాజ్యం పేరు కాదు, అదొక ఆదర్శం. పరిపూర్ణమైన న్యాయం, ధర్మం, సమృద్ధితో సాగే పాలన. అక్కడ ప్రజల బాగోగులే అన్నిటికంటే ముఖ్యం.
అందుకే కదా ఈ రోజుకి ఎవరైనా మంచి పాలన గురించి మాట్లాడితే అది రామరాజ్యంలా ఉండాలి అంటారు. మరి ఇంత పెద్ద ఇతిహాసం మనకి ఏం నేర్పుతోంది? క్లుప్తంగా చెప్పాలంటే, ధర్మంగా ఉండటం, ఎప్పుడూ నిజాయితీగా బతకటం, అవసరమైనప్పుడు త్యాగం చేయటం, అందరి పట్ల ప్రేమ చూపించటం, ఇంకా సేవాభావంతో ఉండటం. ఈ కథలోని ప్రతి పాత్ర ఈ విలువల్లో ఏదో ఒకటి మనకు నేర్పుతూనే ఉంటుంది. చివరిగా ఒక విషయం, రాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఆయన ఒక ఆదర్శవంతమైన జీవితం. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొనే కష్టనష్టాల్లో ఎలా నిలబడాలో చూపిన ఒక మార్గదర్శి. అందుకే రామాయణం కేవలం ఒక పురాణ గాథగా మిగిలిపోలేదు, అది ధర్మబద్ధమైన జీవితం ఎలా జీవించాలో చెప్పే ఒక శాశ్వతమైన పాఠం. ఈ కథలోని ఆదర్శాలు మనందర్నీ ఆలోచింపజేస్తాయని ఆశిస్తున్నాను.